వ్యవసాయ క్షేత్రంలో కరెంట్ షాక్ తో ఆవు మృతి. దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామం శివార్లోని భూమయ్య అనే రైతు వ్యవసాయ క్షేత్రంలోని ఆదివారం కరెంట్ షాక్ తోటి ఆవు మృతి చెందింది. బాధితులు శంకర్ నాయక్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో తన ఆవు మృతి చెందిందని తెలిపారు. ఎత్తుల్లో ఉంచవలసినటువంటి ట్రాన్స్ఫార్మర్ ఎత్తు లేనందువల్లనే మరియు ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉండవలసిన ట్రాన్స్ఫార్మర్ కు ఎటువంటి బటన్ లేకపోవటం వల్లనే విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లనే లైన్ మ్యాన్ గంగాదాస్ కారణమంటూ బాధితులు పేర్కొంటున్నారు. దమ్మన్నపేట గ్రామంలోని ఉండవలసినటువంటి లైన్ మ్యాన్ స్థానికంగా ఉండటం లేదని, గ్రామ ప్రజలకు కూడా విద్యుత్ సంబంధిత అవసరాలకు ఆయన అందుబాటులో ఉండటం లేదని గ్రామస్తులు తెలిపారు. లైన్ మ్యాన్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా త్వరగా స్పందించడం లేదని కూడా ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి, విద్యుత్ శాఖ అధికారులకు ప్రజలు కోరుతున్నారు. చెప్తున్నావు ఇడ అంటున్నాను, అది కూడా అంటున్నా. ఏం నీ డ్యూటీ ఎక్కడండి? దమ్మన్నపేట చేస్తే నువ్వు ఏడ పీకది ఎందుకు ఉండాలా? పైసలు ఇక్కడ రిపోర్ట్ చెయ్యి కాదంటలేము, రిపోర్ట్ చెయ్యి. మేము డీగార్తో మాట్లాడినాము, మేము రేపు ఎస్సీ దగ్గర కూడా వెళ్తాము. మీకు రేపు చెప్తాం. గంట సేపు నుంచి ఎవడు చూడలేదు ఇక్కడ. ఏమనంటే మేము తిరుపతి పోయినాం, గుండు తిప్పించుకున్నాం అంటున్నాడు సార్. ఇప్పుడు వచ్చినాక బంద్ చేయించండి లైన్. ఇప్పుడు వచ్చినాక పల్లి మండలం దమ్మన్నపేట విలేజ్ లో ఇక్కడ వ్యవసాయ భూమిలో ఆవు మేస్తా ఉండగా ఈ ట్రాన్స్ఫార్మర్ బిగించిన లైన్మెన్ గంగాదాస్ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి గంగాదాస్ నిర్లక్ష్యం వల్ల లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఎత్తులో లేకుండా కింద కరెంటు లైన్మెన్ నిర్లక్ష్యం, వారితో పాటు పాప కూడా చనిపోతుండే. వేరులు వచ్చి ఆ దగ్గర పోకుండా ఇక్కడ నుంచి దూరం పోయింది. ఈ ఆవు అంతా లైన్మెన్ దాసుగారిదే. ఈ దాసుగారు లైన్మెన్ సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. మేము డైరెక్ట్ డీ గారితో మాట్లాడి, మీ లైన్మెన్ ఇక్కడ ఫోన్ లేపట్లేదు, మీ ఏ గారు ఫోన్ లేపట్లేదు అంటే, అప్పుడు డీ గారు మాట్లాడిన తర్వాత నాకు వీళ్ళంతా స్పందించి, నేను ఆర్మూర్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఈ ఆవు దగ్గరకు వచ్చిన ఈ లైన్మెన్ ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఎక్కడో ఉండి ఇక్కడ నిర్లక్ష్యం కాదు, మీ ఆవు నిర్లక్ష్యం అని అంటారు. ఇది ఎంత మట్టు కరెక్టో ఇక్కడ తక్కువలో పెట్టి ఈ లైన్మెన్ ఇక్కడ సరిగా విధులు నిర్వహించకపోవడం, ఈ ఆన్ ఆఫ్ సిస్టమ్ కూడా లైన్మెన్ స్విచ్ కూడా పెట్టకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసిరు. వీరు కూడా కేసు మేము బుక్ చేస్తాము. వారితో పాటు ఈ కస్టమర్ అయితే ఎవరు ఉన్నారో రైతుల మీద కూడా ఈ నిర్లక్ష్యం చేస్తే ఇలా ఆవు అనే ఈ లైన్మెన్ అంటారని నా ఉద్దేశము. ఈ లైన్మెన్ వెంటనే సస్పెండ్ చేస్తూ ఇక్కడ నుంచి ఎస్సీ గారు కావచ్చు, డీ గారు కావచ్చు, వెంటనే సస్పెండ్ చేసి మాకు తగు న్యాయం చేయాలని మేము కోరడం అయినది. ఇట్లాకరం ఈ ఆవుతో పాటు మా పాప కూడా చనిపోతుండే. నాకు బాధ అయిన విషయము ఇది. నా సొంత ఆవు, మాది దుబ్బాక గ్రామం. నేను ఎంత బాధతోటి చెప్తున్నట్టే నాకు తట్టుకోలేని బాధ ఉంది.